అవిశ్వాసులకి మన ప్రయత్నాలు, మనం వ్యక్తపరిచే స్పందనలన్నీ పిచ్చితనంగానే కనపడతాయి. పరిస్థితి మొత్తం విషమించుకుపోయినా కూడా ఏం కాదు, నా దేవుడు సాయం చేస్తాడు, ఇంకేం సాయం చేస్తాడు, అంతా మునిగినా సరే దీనికి రెండింతలుగా మళ్ళా కార్యం చేసి నన్ను నిలబెట్టగలుగుతాడు నా దేవుడు అని నువ్వు పలుకుతుంటే వినేవాళ్ళకి, అవిశ్వాసులకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కానీ చెప్పనా, నువ్వు నమ్మిందే జరిగిద్ది. కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు. వస్తువు రెడీ కావడానికి, నువ్వు అనుకున్న కార్యాలు ఒకటొకటిగా కొలికి రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వసించింది గెలిచిద్ది, నువ్వు నమ్మిందే జరిగిద్ది. నిన్ను ఎగతాళి చేసిన అన్యులది జరగదు. నీ ఆలోచన నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడు నేను చెప్పిన మాట మీద నమ్మకం ఎంతమందికి ఉంది? నువ్వు ఏదైనా సరే నేను చెప్పినట్టు పిచ్చితనం అనుకో, వెర్రితనం అనుకో, నువ్వు మోకాళ్ళు వేసి స్తుతిస్తూ ఉండు. రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, నీ పని అదే. దానికి మీకు బైబిల్లో నిరూపణలు చూపించా. ఇంటి మొత్తం అలా స్పందిస్తే ఇంకా సూపరం. ఇంటి మొత్తం కలిసి ఆ విధంగా కానీ తయారై, ప్రభువా మాకు ఇది చేసినందుకు స్తోత్రం 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 రోజు స్తుతించారంటే అది ఇంకా పవర్ఫుల్. కనీసం ఇంటి మొత్తం స్పందించకపోయినా నువ్వు ఒక్కతివైనా మోకాళ్ళేసి విజ్ఞాపనలు అప్పగించి విన్న వాటిని బట్టి స్తోత్రాలు నువ్వు చెప్పగలిగితే నీ పిల్లల జీవితాలు వెలిగించబడతాయి, నీ కుటుంబ సభ్యుల జీవితాలు వెలిగించబడతాయి, వాళ్ళ జీవితాల విప్లవాత్మకమైన మార్పులు కలుగుతాయి, ఆశ్చర్యమైన కార్యములు వరసగా చూడగలుగుతావు. నేర్చుకో. ఇక ఏడుపులు పెడబొబ్బలు కాదు. ఏడిస్తే ప్రార్థన చేసేటప్పుడు, మొరపెట్టేటప్పుడు ఏడవటం, తర్వాత సంతోషంతో స్తుతించటం. నీ ఒక్క విశ్వాసం, ఒకరి విశ్వాసం ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏరు దాటించినట్టుగా నీ ఒక్క విశ్వాసం నీ కుటుంబాన్ని ఏరు దాటిస్తుంది. ఇంకా ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కార్యం జరుగుతుంది. ఒకరి విశ్వాసం ఒకరి ఎడల కార్యాన్ని జరిగించగలదు. పక్షవాతంతో పడిపోయాడు ఒకడు. ఫ్రెండ్స్ ఆలోచించారు, యేసు ప్రభు రోగాల్ని బాగు చేస్తున్నాడా, సంవత్సరాల నుంచి చూస్తున్నా, వీడు పడున్నట్టే ఉన్నాడు పాపం, మనం కొద్ది రిస్క్ చేసి ఈ నెట్లనన్నా ఆ బోధకుడి దగ్గరికి చేరిస్తే, ఆ యేసు ప్రభు దగ్గరికి చేరిస్తే వీడు బాగుపడతాడ్రా. ఫ్రెండ్స్ అదండి ఫ్రెండ్స్ చేయాల్సింది ఏంటంటే, మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కోసం ప్రార్థించి, వాళ్ళ విషయమై స్తుతించి వాళ్ళని పట్టుకురావాలి యేసే దగ్గరికి. అంతే నువ్వు చేయాల్సింది, ఆయన పట్టుకురావటమే. కోటాలకి చాలామందిని పట్టుకొచ్చారు, చాలామంది వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన వాళ్ళకి చాలా నమ్మకం, ఎట్టనన్నా కష్టపడి ఇన్ని తీసుకపోతే ఈ వాడే వస్తాడు లైన్లోకి. వాళ్ళ విశ్వాసమే కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒకని విశ్వాసము లక్షల మంది కాల్బలాన్ని సేవ్ చేసినట్టు, లక్షల మందిని నడిపించినట్టు, ఏ నరుల ఎదుట కూడా జరగని సూచక్రియలు ఒకని విశ్వాసాన్ని బట్టి నా దేవుడు చేసినట్లు, నీ ఒక్కదాని విశ్వాసాన్ని బట్టి, నీ ఒక్కని విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేయగలడు, నీ ద్వారా కార్యాలు చెయ్యగలడు. నా కాళ్ళు సపోర్ట్ చేయాలా, నాకు వీళ్ళు సపోర్ట్ చేయాలా, నా కాళ్ళు పుషింగ్ ఇలా, వీళ్ళు పుషింగ్ ఇలా, ఎవడు పుషింగ్ అవసరం. నీకు దేవుడి పుషింగ్ ఉంది. దేవుడు నీకు తోడ్పాటు అందిస్తాడు. నువ్వు ముందుకు కదులు. విశ్వాసంతో అడుగులే, విశ్వాసంతో ప్రకటించు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో స్తుతించు. నా దేవుని కార్యాలు చూస్తావు. ఇంకేం లేదు. రోజు మోకాళ్ళు వేసి ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇచ్చిన వాళ్ళ, ఇవ్వాల్సిన వాళ్ళ? అప్పులైన వాళ్ళు చేతులు ఎత్తాలి. మీరు ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళ? ఇవ్వాల్సిన వాళ్ళు. నిజంగా కదిలించండి చేతులు. ఒక్కళ్ళన్నా ఖాళీ ఉన్నారని చూడండి. అందరూ అప్పులు సరికి ఏమన్నా న్యాయం అయితే? నేను చెప్తున్నా, నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి. ఇక రోజు మోకాళ్ళు వేయటం, అప్పులు తీర్చే అడగటం కాదు. ఏం చేస్తారో చెప్పండి. ఒక మొక్క
అప్పుడు నీ పక్కన ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకో, ఏంది తీర్చినందుకు స్తోత్రం అంటున్నావు, తీర్నియా అన్నాడు అనుకో, ఇప్పుడేం చెబుతావు? తీర్నేరా, తీర్చాడు నా దేవుడు. అప్పుడు వాడు అనుకుంటాడు, అప్పులు ఎక్కువై మైండ్ కూడా పోయింది వీడికి. మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, తెలివిగా మాట్లాడాడు, ఒక్కళ్ళు కూడా అప్పు కట్టలేదు, తీరిపోయింది అనేది పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం, అప్పులు ఎక్కువైతే మరి మెంటలు కూడా వచ్చింది వీడికి మెంటలు ఎక్కింది, ఆ అమ్మాయికి మెంటలు ఎక్కింది, తెలియదండి నీకు, అప్పులన్నీ తీరిపోయినాయి స్తోత్రం స్తోత్రం అంటుంది, పోయింది పాపం అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. అనుకోని నువ్వు మాత్రం అదే పని చేయి. రోజు పొద్దున్నే లేవటం, ఇంకా నీకు అవకాశం ఉంటే తెల్లవారుజాము 3 లేవు. ఎటుకుడు నిద్ర పట్టదుగా అప్పులుంటే, స్తోత్రం. నిద్ర పట్టదు, ఎవడొచ్చి గోల్ చేస్తాడని భయం పడుతుంటుంది, కాబట్టి ఎటుకుడు నిద్ర పట్టదు కాబట్టి తెల్లవారుజాము 3 లేవు, మోకాళ్ళే, ప్రభువా నా రుణములన్నీ తొలగించి నా పాప రుణమును తీర్చడానికి ప్రాణం పెట్టిన నీవు ఈ భౌతికమైన రుణములను మరి నిశ్చయముగా తీర్చుదువు కదా. తీర్చినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. చెప్పు, ఎన్నిసార్లు చెబుతావు చెప్పు. ఏంది అంత బాగా చెబుతున్నారు? ఎలుగెత్తి చెప్పండి. మరి ఇందాక ఎటుపోయారు? చెప్పు, గట్టి చెప్పు. తీర్చినందుకేనా? తీర్చినందుక? అది ఏదైనా అంతే. మార్చినందుకు, కఠినాత్మలను కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. కఠిన హృదయ పాషాణ హృదయాలను కూడా బ్రద్దలు కొట్టగలిగిన దేవుడు. అయితే విశ్వాసం కావాలి, విశ్వసించి దేవుని సన్నుతించే వాళ్ళు కావాలి, దేవునికి మొర్ర పెట్టేవాళ్ళు కావాలి. ఈ నలుగురు కలిసి ఆ స్నేహితుడిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఏం జరిగింది కార్యం? వారి విశ్వాసమును చూచి అని ఉంది బైబిల్లో. ఆ తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని ప్రభు చూచి, బా ఎంత మంచి స్నేహితులురా, వాడు అలా పడి ఉండటం ఇష్టం లేక వాడిని బాగు చేయాలని తీసుకొచ్చి నా ముందు తీసుకొచ్చారని వారి విశ్వాసాన్ని చూచి వీని పాపాలు క్షమించి వాడిని స్వస్థపరిచి పంపిస్తాడు యేసయ్య. ఇక్కడ గమనించాలి, వారి విశ్వాసము చూచి అని రాస్తుంది. ఒకని విశ్వాసం సముద్రాలు పాయలు చేసింది, వారి విశ్వాసం ఆ రోగిని స్వస్థపరిచింది. నీ విశ్వాసం నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. విశ్వాసం వ్యక్తపరచబడాలి. నీకు తెలుసా, విశ్వాసం సాహసాలకు పూనుకునిద్ది, రిస్క్ చేసిద్ది. విశ్వాసం నా దేవుడు నాకు చేసిన సాయం చెప్తున్నా, విశ్వాస విషయంలో నాకు ఇచ్చిన బలాన్ని చెప్తున్నా. మీటింగ్ పూనుకున్నామా, అంతమంది ఆత్మల రక్షణ కార్యం ఉందని నాకు తెలియదు. మీకు తెలుసా? రక్షింపబడాలని ప్రార్థన చేశాం. అది తలపెట్టిన దగ్గర నుంచి దాడులు స్టార్ట్ అయినాయి నా మీద, మానసికంగా టార్చర్. పిల్లవాడికి ఈ విరగటం నయం, ఇంకా అసలు ప్రాణ ప్రమాదం తప్పింది. తడవకిద్దరు పడుతున్నారు, ఫోన్ వస్తుంది, ఇది కావాలని పడ్డట్టుంది. ఒక్కొక్కడు పోయి ఇందాక ఒకడు సాక్ష్యం చెప్పాడు ఇక్కడ. ఏమండి, ఇప్పుడు ఎత్తు స్టాండ్ ఉందండి, ఇద్దరు ఒక పక్క ఎక్కొచ్చా? ఇద్దరు ఒకే పక్క ఎక్కొచ్చా? నన్నేం చేయమంటే ఇట్లాంటి పనులు చేస్తుంటే? ఇప్పుడు అట్లా ఎక్కారు వాళ్ళు, ఇద్దరు పడ్డారు. దేవుని మహాకృప కాపాడింది కాబట్టి ఏం లేదు, కానీ లేకపోతే ఎట్లుంటుందండి? ఇట్లా జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఇక్కడ నుంచి నడక మొదలుపెట్టి ఇక్కడ బయలుదేరా, ఆ పురుషోత్తపట్నం దాటేసరికి వాళ్ళు పడ్డారు. మొత్తం మీద 12-11 పడ్డారండి. పవన్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతమంది పడ్డారు. దేవుని మహాకృపను బట్టి ఆ పడ్డ వాళ్ళందరికీ ఎవరికి ఏం కాల. కానీ నాకు మానసిక క్షోభ, మెంటల్ టార్చర్, ఒత్తిడి ఎలా అనిపిస్తుందో తెలుసా? అసలు తడవకు ఒకడు పంచర్లు వేసుకొని వస్తున్నాడు, నా వల్లేగా ఇదంతా, ఈ కోటాలు ఒకటి గావించబట్టే ఇదంతా, ఈ కోటాలు పెట్టకపోతే ఎవడికి ఏది అబద్ధగలతో నాకు టెన్షన్ ఉండదుగా, ఎందుకు వచ్చిన రిస్క్ ఇది?
కోటాల ఇందాక టెన్షన్, ఎవడికి ఏమైద్దో, నిదానంగా పోంటే పారు, బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఒకడికి దెయ్యంగా పోండిరా, జాగ్రత్తగా పోండిరా, మీరు మొఖాలు పగలు కొట్టుకొని నాకు మెంటల్ టెన్షన్ ఎందుకురా, దేవుడికి అవమానంరా, చిన్నగా పోండి అంటే ఒక్కొక్కటి బైక్ ఎక్కితేనే ఆపలేము, నా కారు ముందు రుర్రు పోతూ ఉంటాడు, ఆడికి పోతున్నాడు, ఫాలో చేయండి అంటే ఆడు కోటాలకి పోతున్నాడు. నేను ఒట్టు పోయేవాడు ఒకడు పోతాడు, మళ్ళీ భార్య ముందు ఇద్దరు వెనక ఒకళ్ళు మొత్తం తీసుకొని ఎట్టబోతున్నాడు. వాడు పోయే విధానం చూసి నాకు టెన్షన్ వచ్చింది. పక్కకు పోయి కారు ఆపితేనే వందనాలు అన్నాయి అంటుండే. నువ్వు ఏ జన్మ ఎత్తావరా, నువ్వు మనిషివేనా, అసలు ఏంది అట్ట పోతున్నావు ఏంది అని అనబోయి అర్థం దించితేనే వందనాలు అన్నాయి అంట. వందనాలయ్యా, చిన్నంగా బో, చిన్నంగా బో, ఏం అనలేంగా, అదేమిటి వందనాలు. తమ్ముళ్ళు అండి బైకులు వేసుకొని ఎట్టబడితే అట్ట పోతుంటారు, డేంజర్ కదా. నాకు ఎందుకు అసలు ఈ టెన్షన్ అంతా, అస్సలు అమ్మ ఎంత టెన్షన్ అంటే పరీక్ష అంటే నన్ను బ్రేక్ చేయాలని. కానీ ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిరుత్సాహ మాటలు వినపడినా ఒకటే పట్టు, నేను నీ యందు విశ్వాసం ఉంచా, ఏం చేస్తావో చెయ్యి. ఎంత సఫర్ అవుతున్నానంటే 20 రోజులు అన్నం తినలా, మళ్ళీ నా దేహం మీద దాడి. ఇన్ని జరుగుతున్నాయంటే బలమైన కార్యం ఏదో ఉంది ప్రభువా నీకు స్తోత్రం అంటే, దాదాపు 1400 మంది రక్షణ, 13 మంది అభిషేకం, మంచి కార్యాలు చేశాడు దేవుడు. విషయం ఏంటంటే అది స్టార్ట్గా మొదలు పెట్టాడు, ఇప్పుడు తిప్పుతున్నాడు, ఊరు తిప్పుతున్నాడు. ఈ సంవత్సరం మొత్తం తిరగాల, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.